సరే సార్, మేము బాగా ప్రిపేర్ అయ్యాము, రాసాము సార్, ఎగ్జామ్ రాసాము. సో బెస్ట్ మార్క్స్ రాలేదు సార్, బట్ మేము దాంట్లో చాలా పొరపాట్లు చేశాము. మేము సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం కావచ్చు, మాక్ టెస్ట్లు రాయకపోవడం కావచ్చు, సాల్వ్ బాగా చేయకపోవడం కావచ్చు. అంటే రకరకాల రీజన్స్ వల్ల మనం ఒక జర్నీలో మనం వెళ్తున్నప్పుడు కంపల్సరిగా సక్సెస్ అవ్వాలని ఏం లేదు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఒక రన్నింగ్ రేస్ ఉంది, రన్నింగ్ రేస్ లో ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారు. పరిగెత్తిన 20 మంది రావాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ రేసే దానికి పెట్టారు. ఇందులో ఉన్న 1, 2, 3 ఎవరు వస్తారు అనే దానిపైనే ఆ ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక రేస్ అనేది పెట్టినప్పుడు దాంట్లో కంపల్సరిగా గెలుపు అనేది ఉంటుంది, ఓటమి అనేది ఉంటుంది, రెండు ఉంటాయి అని చెప్పి మనం గ్రహించాలి. ఇది కేవలం ఈ ఒక్క ఎగ్జామ్ కి మాత్రమే నేను చెప్పే ఎగ్జాంపుల్ కాదు. మీరు లైఫ్ లో ప్రతి స్టేజ్ లో కూడా మీకు దాదాపుగా చాలా రకాల ఇలాంటి టెస్ట్లు జరుగుతూ ఉంటాయి మీ లైఫ్ లో.